వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. ఈ మధ్య పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కినా తెరకెక్కకున్నా బిజినెస్ విషయంలో మాత్రం అత్యంత భారీ రేట్లకు అమ్ముడు అవుతూనే ఉన్నాయి. కానీ ఆ బిజినెస్ కు తగ్గ రికవరీ చేసిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. కాగా సుమారు 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాటమరాయుడు ఇందులో పవన్ రెమ్యునేషన్ ని పక్కన పెట్టి టోటల్ వరల్డ్ వైడ్ గా 86.7 కోట్ల బిజినెస్ చేసింది. దాంతో క్లీన్ హిట్ కి 87 కోట్లు కలెక్ట్ చేస్తే కానీ హిట్ అవ్వని పరిస్థితి అని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. దాంతో పరీక్షలు పూర్తిగా అవ్వకముందే రిలీజ్ అవుతున్న కాటమరాయుడు బాహుబలి 2 కి ముందు నెల రోజుల గ్యాప్ లో 87 కోట్ల షేర్ ని పిండుకోవాలి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సినిమా అనుకున్న టార్గెట్ ని అందుకోలేని పక్షంలో 75 నుండి 80 కోట్లు కలెక్ట్ చేస్తే యావరేజ్ గా, 80 నుండి 85 కోట్లు కలెక్ట్ చేస్తే సెమీ హిట్ గా నిలుస్తుంది అని చెబుతున్నారు. అదే సమయంలో 60 కోట్ల నుండి 62 కోట్ల మధ్యలో కలెక్ట్ చేస్తే సినిమా డిజాస్టర్ గానే మిగిలిపోతుందని చెబుతున్నారు. కాబట్టి సినిమా ఎంతో కొంత కలెక్ట్ చేయాలి, బాక్సాఫీస్ దగ్గర ఏదో ఒక ట్యాగ్ తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం 70 నుండి 80 కోట్ల కలెక్షన్లు సాధించాల్సిందే. ఒకవేళ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం సినిమాకు ఆకాశమే హద్దు అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని 100 కోట్ల క్లబ్ లో చేరాలని మనము కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.